ఫ్రెండ్స్, ఈ రోజు మనము సర్వపిండి చేసుకుందామా. తెలంగాణ స్పెషల్. నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. మేము అర్ధసేరు డబ్బా అని చెప్తాము. ఆ డబ్బా క్వాంటిటీ అంటే కాకపోతే నేను స్పూన్తో తీసుకుంటున్నాను. పిండి తీసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయతోనే టేస్ట్ ఉంటుంది. అందుకని కొంచెం 1 టీ స్పూన్కు పైననే నేను జీలకర్ర తీసుకున్నాను. అలానే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ తీసుకోవాలి. అలానే మన టేస్ట్కు సరిపడా కొంచెం స్పైసీగానే ఉండాలి. అందుకని 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను. అలానే సాల్ట్, మనకు సాల్ట్ తక్కువ పడుతుంది కదా, అంటే కారంతో రేషియో తీసుకుంటే మనం రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందాం. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకుందాం. నేను రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నా. ఈ పల్లీలు వేసుకుందాం. 1 కప్పు పల్లీలు క్రంచీ ఇట్లా నోటికి తగులుతుంటే బాగుంటుంది. నేను నువ్వులు తీసుకుంటున్నాను. అలానే 1 కప్పు మంచిగా కడిగి అంటే ఇసుక మట్టి లేకుండా వాష్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు తీసుకుంటున్నాను 1 కప్పు. అలానే కరివేపాకు 1 కప్పు. ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలకు బదులుగా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అంటే సీజన్లో స్ప్రింగ్ ఆనియన్ సీజన్లో నేను ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ఇలా తీసుకొని నోటికి సాల్ట్గా తగిలితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పెట్టుకున్న వేడి నీళ్ళు ఇందులో వేసుకుందాం. అంటే పిండి ఉప్పడం అన్నమాట. చేతి పెట్టి కాలుతుంది కాబట్టి ఇలా కలుపుకొని ఉప్పుకొని 2 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇస్తాం. ఇది రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండి అంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది మంచిగా ముద్ద చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం ముద్దగా రావడానికి. ఇట్లా పిండి మంచిగా ముద్ద రావాలి. మందపాటు గిన్నె తీసుకోవాలి. అందుకని నేను ఏమిసి గిన్నె తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇంత ముద్ద తీసుకుందాం. ఇలా 2 చేతులని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. దీనిని ఇలా ప్యాన్ మీద పెట్టేసి ఈవెన్గా ప్రెస్ చేయాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక 3-4 హోల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకా దీని మీద అస్సలు ఆయిల్ అక్కర్లేదు. మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా కింద ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇది మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఆన్ చేసినాను. దీని మీద పెట్టేసి ఇలా టైట్ లిడ్ పెట్టుకుందాం. 10 మినిట్స్ ఇలానే సిమ్లో కాల్చుకుందాం. అలానే ఇంకొక గిన్నెలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి మళ్ళీ సేమ్
ఇట్లా మొత్తం సర్వపిండి గిన్నెలో కొట్టుకుందాం. ఎంత బాగా గాలిని చూడండి, గాలి మంచిగా డ్రై అయిపోయింది. అలానే ఇక్కడ కూడా ఈ మూత టైట్ ఉండడం వల్ల ఈజీగా, అసలు రిస్క్ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా సర్వప్ప చేసుకోవచ్చు. అలానే మొత్తం గిన్నెలు కాల్చుకుందాం. 5 గిన్నెలు అయినాయి ఇప్పుడు సర్వపిండి, అది మీకు తర్వాత చూపిస్తుంది. కాలిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత తీసి పెట్టాలి. తీసి పెడితే అస్సలు ఇక రిస్క్ లేకుండా ఎంత ఈజీగా తీసుకోవచ్చు సర్వపిండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ మూత తీసినాక ఒక 2 మినిట్స్లో ఇది ఊడొచ్చేస్తుంది. ఈ కుక్వేర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎనీథింగ్.